హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మేమైతే కాణిపాకం నుండి తిరుమలకైతే బయలుదేరాం ఫ్రెండ్స్. చూడండి, తిరుమల నుండి అయితే తిరుమలకి రీచ్ అవుతున్నాము. ఆ యొక్క స్వామివారి సప్తగిరులు మనకైతే కనిపిస్తున్నాయి. చూడండి, ఆ సప్తగిరులు 7 కొండలు ఎంత రమణీయమైన సప్తగిరులు ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక భూతల స్వర్గం అని అందుకే అంటారు, భూలోక స్వర్గం అని పిలుస్తారు. ఆ యొక్క స్వామివారి 7 కొండలు, సప్తగిరులు. సో చాలా బాగానైతే వ్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాదాపు ఇంకా దగ్గరలోకి అయితే చేరుకుంటున్నాము. చూడొచ్చు, స్వామివారు భూలోకంలో మొదలు సృష్టించుకున్న ఈ సప్తగిరిని, తిరుమల తిరుపతి అందాలను అయితే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా మనం ఎంత మిస్ అవుతాము అని కూడా ఓ టైంలో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే కొన్ని సందర్భాలలో నిజంగా అక్కడి నుండి అయితే రాబుది కూడా కాదు మనకి. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది. నిజంగా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ పదే వెళ్ళాలనిపించే క్షేత్రం ఆ తిరుమల కొండ. లోకాన్ని ఏలుతున్నటువంటి రాజు సో ఫ్రెండ్స్, ఆ గరుడ క్షేత్రానికి అయితే చేరుకున్నాము. ఆ గరుడ ఎంత బాగుంటాడంటే, గరుడని చూస్తే నిజంగా శ్రీవారిని చూసినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నుండి అయితే ఇక మనం ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిపోతాము. ఆ గరుడ పక్కనే మనకు శ్రీవారి మెట్లు ఉంటాయి, రైట్ సైడ్లో. అదే ఆ కనిపించే గోపురం ఉంది కదా ఫ్రెండ్స్, అది శ్రీవారి మెట్లు, భూదేవి కాంప్లెక్స్ అంటారు. అక్కడ నుండి మనం టికెట్లు తీసుకుంటే ఇక పైకి కాలినడక మార్గాన వెళ్ళడం అయితే ఇక్కడ నుండే ఫ్రెండ్స్. సో ఇక మనకి ఎదురుగా కనిపించేది కింద సెక్యూరిటీ చెకప్. సెక్యూరిటీ అంటే అలిపిరి అంటారు, అలిపిరి దాన్ని అంటారు, ఆ అలిపిరి సెక్యూరిటీ పోస్ట్ అన్నట్టు. సో అక్కడ మన లగేజ్ కానీ మన కారు కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా చెక్ చేస్తారు అన్నట్టు. ఏమున్నాయి, ఏం తీసుకెళ్తుండ్రు, ఏమన్నా తుపాకులు కానీ, ఏమన్నా కత్తులు కానీ, ఇంకేమైనా ఉన్నాయని వాళ్ళు అంగుళం కూడా మనల్ని చెక్ చేస్తారు. సో ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా మానిటరింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు టీటీడీ పోలీసులు. స్కాన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. మమ్మల్ని కూడా ఆపారు, కారు మొత్తం డిక్కీ ఓపెన్ చేశారు, ఆ ఫోన్లో కూడా ఏమేమి వీడియోలు ఉన్నాయో అన్నీ చూశారు. ఇక్కడ అంటే లోపల దాని కిందికి వెళ్ళిన తర్వాత వాస్తవంగా మనం వీడియో తీసుకోవద్దంట. సో అందుకే వాళ్ళు అడ్వైస్ కూడా ఇస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మేమైతే క్యూలో నిలబడ్డాము. ఇక్కడ 1 అవర్ అయితే టైం పట్టింది.
మళ్ళీ అటు ఎంట్రన్స్ దాటిన తర్వాత కాసేపు కారు పక్కన పార్క్ చేసుకొని ఆ యొక్క సప్తగిరులను మళ్ళీ వీడియో షూట్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు చూడండి. సో ఆ కనిపించేది అక్కడి వరకు ఈ మెట్ల మార్గాన వెళ్ళే రూట్ అక్కడికి. ఆ మెట్ల మార్గాన వెళ్ళి చేరుకుంటారు అక్కడికి. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ నిజంగా ఇక ఇక్కడ నుండి అయితే ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. నిజంగా 13 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ప్రయాణం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. నిజంగా అదొక అద్భుతమే. ఆ ఘాట్ రోడ్లు, ఆ అందాలు, ఆ చెట్లు, ఆ అడవి, ఆ హిల్స్, ఆ కొండలు ఎంత బాగున్నాయంటే నిజంగా రమణీయమైన సౌందర్యం. ఆ స్వామివారికి ఎంతగానో నచ్చిన ప్లేస్ అది. ఎంత కొండల మీద ఒక సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఆ దేవదేవుడైతే. నిజంగా కరెంటు పవర్ ఆ స్వామివారిదే. మన పవర్ని కూడా వాడుకోడు స్వామి. ఆ కొండల పైననే కరెంటు తయారు చేసుకుంటుండు. వాటర్ సోర్సు, వాటర్ కూడా స్వామివారు తయారు చేసుకుంటుండు. ఫుడ్ స్వామివారు మొత్తం సో 13 కిలోమీటర్లు అంటే మామూలు కాదు ఫ్రెండ్స్. స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించాలి. ఎక్కడో కారు అయితే మాత్రం ఆపకూడదు. ఎందుకంటే వన్యప్రాణులు ఉన్నాయని మనకి చెప్తారు. టైగర్ జోన్ ఉన్నది.
అండ్ జింకలు వస్తాయని చెప్తారు, దున్నలు వస్తాయని చెప్తారు. సో అందుకే కారు ఎక్కడ కూడా ఆపడానికి వీల్లేదు, వెళ్తూనే ఉండాలి. స్లో బట్ 20 స్పీడు, 30 స్పీడు, 10 స్పీడ్ ఒక్కొక్కడ ఇలానే మెయింటైన్ చేస్తూ ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మీరు చూస్తుందైతే ఆ సప్తగిరులు స్వామివారి. నిజంగా అది ఎంత అమోఘమైంది. అదొక ఘట్టం అని చెప్పుకోవచ్చు. లైఫ్లో మీరు కూడా ఎన్నిసార్లు విజిట్ చేశారు స్వామివారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళారా, లేకుంటే సింగిల్ అయినా వెళ్ళారా, ఇంకా ఏమేమి టూర్లు ప్లాన్ చేసుకున్నారు, ఏమేమి టూర్లు చూసొచ్చారు అనేది కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఎన్ని టూర్లు పోయినా చివరికి తిరుమలను మాత్రం వదులుకోకూడదు. స్వామివారు ఎందుకంటే స్వయంగా స్వామివారు నెరిసింది కాబట్టి ఏ శిల్పుడు కూడా చెక్కలేదు స్వామివారి విగ్రహాన్ని. ఏ బండరాయిని కూడా ఎవరు దాన్ని శిల్పాలు కానీ శిల్పులు కానీ ఎవ్వరు కూడా చెక్కిన విగ్రహం కాదది. సొంతంగా ఓన్గా స్వామివారే ఆ రూపంలో అంటే శిల రూపంలో మారిపోయారు. అందుకే అంత ప్రత్యేకత. నిజంగా మనం స్వామివారిని మనం చూడడానికి వెళ్ళినప్పుడు మనం చూడడం కాదు, ఆ స్వామివారే మనల్ని చూస్తారు. ఆ స్వామివారి చూపు మన మీద పడాలి, అలానే అనిపిస్తుంది. మనం స్వామివారిని చూపులు కాదు, మనల్నే స్వామి స్కాన్ చేసుకుంటుంది. ఈ నరుడు నా దర్శనం కోసం వచ్చారు. నిజంగా 10-15 సెకండ్ల టైంలో ఆ మెరుపు అనేది మన అతనిలో నుంచి మాత్రం మళ్ళీ మనం బయటకు వెళ్ళిన తర్వాత అసలు స్వామివారు ఎలా ఉన్నారు అనేది కూడా మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. అదే ఆ యొక్క స్వామివారి ప్రత్యేకత. మర్చిపోయి మళ్ళీ చూడాలనిపించే తపన ఆ గడియ నుండే మళ్ళీ స్వామివారు మనకు కల్పిస్తారు ఆ కోరికని. సో అదే మనకి ఇక్కడ వెరైటీ. ఏం గుర్తుండదంట, ఏం యాదుకుండదు. ఆ స్వామివారి శంఖ చక్రాలను చూద్దాం అనుకొని ఆ స్వామివారి యొక్క ఆ చేతులను చూద్దాం అనుకొని ఆ ముఖాన్ని చూసేసరికి మనకు టైమే ఉండదు. సో నేనైతే ఫస్ట్ ఎప్పుడు కూడా స్వామివారి శంఖ చక్రాల మీదే నా చూపు అయితే, శంఖ చక్రాలు ఎలా ఉన్నాయి స్వామివారి, ఆ పాదాలు ఎలా ఉన్నాయి స్వామివారి అనేదైతే మాత్రం చూస్తాను. తర్వాత చేతులని దర్శించుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత స్వామివారి ఆ అందమైన ముఖాన్ని మాత్రం కాసేపు చూడాలనిపిస్తుంది, చూస్తాను. అప్పటికే మన టైం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత అందంగా ఉంటారు శ్రీవారు. స్వామివారిని ఎంత పొగిడినా కానీ తక్కువనే. నాకైతే నిజంగా స్వామివారిని చూస్తున్నంతసేపు ఆనే ఉండబోతుంది, కానీ ఆ అదృష్టం మనకు లేదు ఫ్రెండ్స్. సో ఇక మనమైతే దాదాపు వచ్చేస్తున్నాము పైకి, దాదాపుగా చేరుకుంటున్నాము. ఆ 7 కొండలు, 7 సప్తగిరులు కొలువై ఉన్న స్వామివారు నిజంగా ఆ పైన ఎంత చరిత్ర అయితే ఎంత బాగుంటుందంటే నిజంగా గోవిందుడు గోవింద గోవింద ప్రతి ఒక్కరూ గోవింద అని అనాల్సిందే. అందుకే ఆ గోవిందుడు అందరి వాడిలో అయిపోయింది.
వెంకటేశ్వర స్వామి నిజంగా అద్భుతం. స్వామివారు చాలా చాలా కథలైతే చరిత్రను అయితే మనకి ఇక్కడ చెప్తుండేంటి ఫ్రెండ్స్, చరిత్ర ఇక్కడ సృష్టించబడింది ఆల్రెడీ. ఆ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. భూలోకం మీద ఫస్ట్ అతని పాదాలు అయితే మనల్ని ల్యాండింగ్ చేస్తారు, స్వామివారు అడుగు పెడతారు. అదైతే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ పాదాలు నిజంగా స్వామివారి పాదాలు ఆయన అనిపిస్తుంది. మీరు కూడా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇక వచ్చేస్తుంది ఎంట్రన్స్ అయితే పైకి చేరుకుంటున్నాము. నిజంగా చాలా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా. నిజంగా ఆ పాటని భలే రాశారు ఫ్రెండ్స్. ఎంత దూరం పోయినా స్వామి దొరకడు. చివరికి ఎన్ని గంటల శ్రమించి ఎన్ని గంటలు మనం క్యూ లైన్లో వెయిట్ చేసిన తర్వాత కానీ ఆ స్వామివారి రూపం అయితే దొరకదు. కానీ ఆ రూపాన్ని చూసిన తర్వాత మనం పడ్డ ఆ శ్రమ, ఆ కష్టం ఇంచు మందం కూడా మనకి కనిపించదు ఫ్రెండ్స్. చూడొచ్చు, పెద్ద పెద్ద కొండంగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కనే చాలా పెద్ద కొండంగాలు అయితే మనకు కనిపిస్తాయి. మేమైతే ఆ కొండంగాలు అటాక్ చేస్తే కావచ్చు అనుకున్నాము, అందుకే స్పీడ్గా వెళ్ళాము. చూడొచ్చు, దాదాపుగా రీచ్ అవుతున్నాం అనిపిస్తుంది. ఈ ఎంత ఎండాకాలంలో కూడా ఇంకా పచ్చదనం అయితే కోల్పోలేదు ఆ కొండలు. చూడండి, ఘాట్ రోడ్ భలే డిజైన్ చేశారు. ఈ తిరుమల ఘాట్ రోడ్స్ని డిజైన్ చేసింది శ్రీ విశ్వేశ్వరయ్య అని ఒక ఇంజనీరు డిజైన్ చేసిందంట ఆ కాలంలో, విశ్వేశ్వరయ్య గారు. మాకైతే ఈ పెద్ద మహేంద్ర స్కార్పియో అయితే మా ముందే చాలా దూరం అయితే వచ్చారు వాళ్ళు. నిజంగా అది చాలా పెద్ద బండి అండి. ఉంటే అలాంటి బండ్లే ఉండాలి, చిన్న చిన్న బండ్లు అయితే కొనుక్కోవద్దు ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా సరే కానీ మంచి బండ్లు అయితే తీసుకోండి. ఫ్యూచర్లో ఎటన్నా వెళ్తే ఫ్యామిలీతోని అందరం హ్యాపీగా టూర్ వెళ్ళేలా ఉండాలి బండి ఉంటే. సో అలాంటిదే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని సైంటిస్టు ఇంజనీర్ గారు ఈ తిరుమల ఘాట్ రోడ్కి రూపకర్తన అతనంట.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ఇక వస్తున్నాము, ఇంకా కూడా రీచ్ కావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వస్తున్నాము. గోవిందా గోవిందా